నమస్తే, వెల్కమ్ టు టాప్ డాన్ స్టూడియో. ప్రస్తుతం మన స్టూడియోలో ఆటో డ్రైవర్ స్థాయి నుంచి మార్కెట్ కమిటీ స్థాయికి ఎదిగినటువంటి కడుపుట్ల బాబురావు, రేఖా బాబురావు గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రేఖా బాబురావు గారు అంటే జనరల్గా మీది భువనగిరి మండలము గొల్లపల్లి గ్రామం కదా? ఎస్. ఓకే. బేసికల్గా మీది పొలిటికల్ ఫ్యామిలీ, మామూలుగా మీతోనే పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయిందా? పొలిటికల్ ఫ్యామిలీ అంటే ఉన్నది. గతంలో మా నాన్నగారు కూడా 1985లో వార్డ్ మెంబర్ చేసినుండే. అక్కడి నుంచి మొదలైంది. ఊర్లో కూడా పెద్ద మనిషి పంచాయతీలు చెప్పడం ఇలాంటివి నడిపిస్తుండే. ఆయన ద్వారానే మేము పొలిటికల్ ఎంట్రీ. ఓకే. సో జనరల్గా అంటే మీ బాల్యం గురించి ఒక రెండు విషయాలు చెప్పండి. అంటే మీరు పుట్టిన వాతావరణం, పెరిగిన వాతావరణము, అంటే మీరు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఈ బాల్యం అంటే చిన్నగున్నప్పటి నుంచి ఎస్సీ సామాజిక వర్గ కుటుంబాలు కాబట్టి చిన్న కుటుంబాలే. ఎస్సీ అంటే మాదిగ కుటుంబాలు. చిన్న ప్రాబ్లమ్స్ ఉండే. అన్ని రకాలుగా కూడా చిన్న పూరి గుడిసె మాది. ఇంతకుముందు కూడా ఇల్లు లేని పూరి గుడిసెలా గడిపిన మా బాల్యం. ఇక మా నాన్నగారు కూడా చాలా కష్టపడి వ్యవసాయం చేసి చిన్న బిజినెస్లు చేసి ఇల్లు కట్టడం అలాంటివి జరిగినాయి. బాల్యం ఓ విధంగా బాధాకరమైన బాల్యమే. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? మీ క్వాలిఫికేషన్? ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఓకే. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారా, లేకుంటే మీరు మన మధ్యలో వేరే వ్యాపారం ఇట్లా? ఇంటర్మీడియట్ అంటే దానికంటే ముందు నుంచే మేము 8th 9th నుంచే కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని తిరిగిన రోజు. స్కూల్ నుంచే బొల్లపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్. అక్కడి నుంచే ఊర్లో ఉన్న నాయకత్వం కింద పనిచేయడము. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తాత నుంచి కానీ తండ్రుల నుంచి కానీ కాంగ్రెస్ పార్టీనే పనిచేస్తున్నాం కాబట్టి ఇక అదే వంశపారపర్యంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూనే ఉన్నాం. 8th 9th 7th నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూనే ఉన్నాం, చిన్న స్థాయి నుంచి కూడా. మీరు బాల్యం నుంచి అంటే చిన్నతనం నుంచి ఎప్పుడన్నా అంటే భువనగిరి కాన్స్టిట్యూన్సీ లో ఎమ్మెల్యే చూసారు మీరు? మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చూడలేదు. పండుగ మాధవరెడ్డి గారి నుంచి మనకు ఐడియా ఉన్నది. ఇక అంత ముందుకు ఎవరు ఉన్నారు అనేది మనకు తెలియదు. ఇక తర్వాత చరిత్ర తెలుసుకున్నప్పుడు ఎవరెవరు ఉన్నారనేది తెలుసు. కానీ ఆ తర్వాత మేము వచ్చిన తర్వాతనే ఎమ్మెల్యేని చూడడం జరిగింది. ఓకే. అంటే మీకు చైల్డ్హుడ్ ఏదైతే 8th క్లాస్ 9th క్లాస్ పీరియడ్ నుంచి మీకు కాంగ్రెస్ పార్టీ పైన ఇంపాక్ట్ అనేది ఉంది మీకు? ఉన్నది. ఆ రోజు నుంచి అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మధ్యలో కాంగ్రెస్ పార్టీలో వచ్చినది కాదు. కాంగ్రెస్ పార్టీ చిన్నగున్నప్పటి నుంచి కూడా లోకల్ ఎలక్షన్లలో కానీ ఈ చిన్న ఎలక్షన్లలో జెండాలు పట్టుకొని ఉడకడము, ప్రచారాలు చేయడం కూడా చేస్తుంటాం. అంటే మేము చాలా సందర్భాల్లో వీడియోస్ చూస్తున్నాము, ఫోటో చూస్తున్నాం కదా. అంటే భువనగిరి కాన్స్టిట్యున్సీ వరకు భువనగిరి ఎమ్మెల్యే ఎవరైతే అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో అంటే ప్రతి చోట ఒక కుడి భుజం లాగా మీరే కనబడుతున్నారు నాకు. అంటే ఫొటోస్లలో వీడియోస్లో చూసినాం మేము. అంటే మీకు అనిల్ కుమార్ రెడ్డి గారికి ఉన్నటువంటి అంటే ఎలాంటి సందర్భాల్లో పరిచయం ఏర్పడదు మీకు? అనిల్ కుమార్ రెడ్డి గారికి మాకు పరిచయం మా రాజకీయ గురువు అయిన రావి వేణుగోపాల్ రెడ్డి గారు పరిచయం చేసారు మాకు. ఏది ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి గారు రాకముందుకే ఆయన వాళ్ళ సిస్టర్ను మా ఊరికి వేయడం జరిగింది బొల్లపల్లికి. అట్లా మేము ఆయనకు పరిచయం అయ్యి ఆయన ఇన్ఛార్జ్ రాకముందు నుంచి ఆయనతో పాటు ఒక 2-3 సంవత్సరాల ముందే పరిచయం ఉన్నది. ఆ తర్వాత ఆయన ఇన్ఛార్జ్ వస్తుండని భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వస్తురన్న ప్రచారాన్ని కూడా మొదట స్టార్ట్ చేసింది కూడా మేమే. అంటే అనిల్ కుమార్ రెడ్డి గారి కంటే ముందు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మీకు పరిచయాలు ఉన్నాయి? ఎవరైతే మన వేణుగోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి. ఓకే. సో ఈ 10 సంవత్సరాల కాలంలో అంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాల వరకు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. అంటే అనిల్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మన తెలంగాణ వరకు అయితే. సో ఈ 10 సంవత్సరాలలో అనిల్ కుమార్ రెడ్డి గారితో మీతో అంటే మీ యొక్క జర్నీ ఏ విధంగా సాగింది? సార్ తోటి ఎప్పుడైనా మేము మంచిగానే ఉండేది. ప్రతి కష్టాలలో కానీ ఎక్కడైనా కానీ సార్ మాకు సపోర్ట్గా ఉన్నాడు. ఆయనకు వెన్నుదన్నుగా మేము నిలిచినాం. ఆయనను ఎమ్మెల్యే చేయాలని ఒక దృఢ సంకల్పం. ఆ దృఢ సంకల్పంతో అన్ని రకాలుగా మేము ఫేస్ చేసుకుంటూ కష్టాలను నష్టాలను ఓర్చుకుంటూ మా కుటుంబాలను కూడా పక్కన పెట్టి మాకున్న పనులను కూడా పక్కకు పెట్టి సారు గెలుపు కోసం సార్ను ప్రజలకు తీసుకెళ్తేందుకు 6 నిమిషాలు కష్టపడ్డాం. ఆయన మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు. సొంత తమ్మిడిలాగానే చూసుకుంటాడు ఇప్పటికి కూడా. అన్న అంటే సొంత తమ్మిడి కంటే ఎక్కువగానే నేను ఆయన దగ్గర చనువు ఉంటుంది నాకు. అంటే కాంగ్రెస్ పార్టీలో బాబురావు గారు అనిల్ కుమార్ గారి వర్గమా? అట్లే లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరిని పంపించినా చేస్తాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు వచ్చినా చేస్తాము. కానీ మాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉన్నాడు. మేము రాజకీయంగా మొదలైన తర్వాత చిన్నతనం నుంచి జెండా మోసిన దానికంటే
రాజకీయంగా మేము ఎప్పుడైతే మొదలైనమో అప్పుడు మా ముందటున్న నాయకుడు యువ నాయకుడు మా అనిల్ కుమార్ రెడ్డి గారు. కంపల్సరిగా ఆయనతోటి కలిసి పని చేసినాం కాబట్టి జనాలు అట్లా అంటుండొచ్చు. వర్గాలు అంటే మీ దాంట్లో అంటే కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన వర్గ పోరు ఉంటుంది కదా. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గం అనేది ఒక బ్రాండ్ అయితే ఉంది బయట. అంటే అనిల్ కుమార్ రెడ్డి గారికి వర్గం వేరే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులకు వర్గాలు అట్లా ఏమైనా ఉందా ప్రస్తుతం భువనగిరిలో? లేదు. మా అనిల్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైనా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ఇక్కడ మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అందరితోటి కలిసి పనిచేసే మంచి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. మమ్మల్ని కూడా ఎక్కడ వర్గం అనే మాట కూడా మా నోటి నుంచి రానియాడు. ఆయన కూడా అన్నాడు మీ వర్గం మా వర్గం, వాళ్ళ దగ్గరికి పోద్దు వీళ్ళ దగ్గరికి పోద్దు అనే రిస్ట్రిక్షన్స్ మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు పెట్టలేదు. వర్గాలు అనే దాన్ని ఎమ్మెల్యే గారు అసలే ప్రోత్సహించారు. సో స్ట్రేట్ క్వశ్చన్ బాబురావు గారు, భువనగిరి కాన్స్టిట్యూన్సీ అంటే భువనగిరి మండలంలో ఎస్సీ సామాజిక వర్గంలో చాలా మంది సీనియర్ లీడర్స్ ఉన్నప్పటికీ, అంటే ఎస్సీ సామాజిక వర్గంలోనే చాలా మంది సీనియర్ లీడర్ ఉన్నప్పటికీ వాంటెడ్లీ కావాలనే రేఖా బాబురావు గారికి ఎమ్మెల్యే గారు మార్కెట్ విడిచడం ఇవ్వడానికి కారణం ఏంటి? కారణం అంటే మేము పార్టీకి చేసిన లాయల్టీ, సార్ తోటి ఉన్న లాయల్టీ, మేము ఆయనకు లాయల్గా ఉన్నాము, కష్టాలలో ఉన్నాము, ఆయనతో పాటు మా జర్నీ స్టార్ట్ చేసినాము. ఏ రోజు కూడా మేము ఎటువైపు చూడకుండా ఆయన నమ్ముకొని ఉన్నాం. కాబట్టి ఇంకోటి ఎమ్మెల్యే గారు అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఎంతసేపు ఉన్న కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించడం వల్ల కాంగ్రెస్ పార్టీ ముందంజలు ఉంటారు. అదేవిధంగా ఈ కష్టపడి అన్ని రకాలుగా కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని ధైర్యంగా ప్రజలకు వెళ్ళే మనిషిని, ప్రజలతోటి ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పే వ్యక్తులు కావాలి, ప్రజలకు కష్టాలను తీర్చే వ్యక్తిగా మమ్మల్ని గుర్తించారు కాబట్టి ఎమ్మెల్యే గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. సో అంటే మార్కెట్ కమిటీ చైర్మన్ నోటిఫికేషన్ రాగానే అంటే ఎస్సీ సామాజిక వర్గం డిసైడ్ కాగానే ఎమ్మెల్యే గారే మిమ్మల్ని పిలిచి పోస్ట్ ఇచ్చారా, లేకపోతే మీరేమైనా పైరవులు నడిపించారా? పైరవులు ఏం నడిపేలే. ఎమ్మెల్యే గారిని ఎవరైనా అడగాల్సిందే, ఏ పదవి వచ్చినా కానీ ఎవరికి అవకాశం కావాలన్నా అడగాల్సిందే. కాబట్టి ఎమ్మెల్యే గారిని మేము కూడా అడిగినాం, మా తరపున కొంతమంది కూడా అడిగిరు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు మా మీద నమ్మకం ఉంచి కొంత ఎక్కువ వరకు ఆయన ఆలోచన చేసిన దాంట్లో కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో మేమే ఉన్నాం, మాకు ఇవ్వాలని కంపల్సరీగా ఆయన కూడా కోరుకొని ఇచ్చిండు మాకు. మరి భువనగిరి మండలంలో మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఒక పెద్ద భారీ ఎత్తున ఒక విమర్శ వచ్చింది. అదేంటంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో డ్రైవర్కి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అనేది కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్ నాయకులు విమర్శించినట్టుగా మాకు సమాచారం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అని అంటే సీనియారిటీ ఎట్లా ఉంటుంది, కష్టపడేది కావాలి కదా. సీనియారిటీ ఉన్నంత మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళందరూ సీనియర్ నాయకులు. దీనిపైన మీ కామెంట్? ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో డ్రైవర్ మార్కెట్ కమిటీ, ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో డ్రైవరే కదా 15 ఏళ్ళ నుంచి జెండా పట్టుకొని తిరుగుతున్నది. ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో డ్రైవరే కదా ఫ్యామిలీని హైదరాబాద్ లో పెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించడం కోసం రాత్రి పగలు కష్టపడ్డది. అదే ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవరే కదా. ఆ కష్టమే ఇవాళ మమ్మల్ని ఇక్కడ వరకు కూర్చోబెట్టింది. సో పార్టీ కోసం పనిచేసేది మీరు 100%. ఓకే. సో వన్ మోర్ థింగ్, అంటే మీరు బొల్లపల్లి గ్రామంలో అంటే విలేజ్ గ్రామీణ పంచాయతీ ఎలక్షన్లో ఇంతకుముందు మీరు ఏమన్నా కాంటెస్ట్ చేసినట్టు ఏమన్నా ఉన్నాయా? చేసినాం. ఇప్పుడున్న ఏ శ్రీరేఖా బాబురావు గారు ఉన్నారో అంతకుముందుకు వార్డ్ మెంబర్. ఓకే. వార్డ్ మెంబర్ కూడా చేసినాం మేము. మా కోరిక ఎంతసేపు ఉన్న బొల్లపల్లి సర్పంచ్గా మేము కావాలనే ఒక బలమైన కోరికతో ఉన్నాం. ఇక అది మా అదృష్టం, మా ఎమ్మెల్యే గారు చలువ మాకు ఇవాళ మార్కెట్ కమిటీ చైర్మన్ రావడం జరిగింది. సో బొల్లపల్లి అంటే భువనగిరి మండలంలోనే, నాట్ ఓన్లీ భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలోనే బొల్లపల్లి అంటేనే ఫ్యాక్షనిస్టిక్ కేర్ ఆఫ్ అడ్రస్. దానికి ఆధారాలు ఉన్నాయి. బొల్లపల్లి గ్రామంలో స్థానిక లీడర్లు అందరూ కూడా నరుక్కోవడం, కొట్టుకోవడము, ఆ స్థాయిలో ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే బొల్లపల్లి అంటేనే ఫ్యాక్షనిస్టిక్ కేర్ ఆఫ్ అడ్రస్. మరి రేఖా బాబురావు గారి బ్యాక్గ్రౌండ్ కూడా ఫ్యాక్షనిస్టేనా? ఎట్లయితుంది మీరు నిరూపించగలుగుతారా దాన్ని? అంటే బొల్లపల్లి అంటే మీరు నిరూపించగలుగుతారా? ఫ్యాక్షనిస్ట్ అనే దాంట్లో ఇప్పుడు చూడండి, మా ఎమ్మడ తిరుగుతున్న కార్యకర్తలను అడగండి. మేము ఎక్కడ ఎవరినైనా ఇబ్బంది పెట్టినామా, ఎవరినైనా బెదిరించినామా, ఎక్కడ ఏ గొడవలలో ఉన్నామా? అయినా గతంలో జరిగిన కొట్లాటలు రాజకీయంగా వాళ్ళ ఎత్తుగడల కోసం ఇలా కొట్లాడిన వాళ్ళే ఇలా కలిసిపోతున్నారు. మాకు ఫ్యాక్షనిస్టు అనే దాన్ని మేము పెంచిపోయిన ఫస్ట్ దానికి వ్యతిరేకం మేము మొదటి నుంచి కూడా. అంటే బొల్లపల్లి ఫ్యాక్షనిస్టేనా? కాదు, బొల్లపల్లి ఫ్యాక్షనిస్ట్ ఎట్లయితుంది? ఒక ఊరు మామూలుగా రాజకీయ పెత్తనం కోసం కొట్లాడుకున్నది అంతే. బొల్లపల్లిలో కత్తులు పట్టుకొని కొట్టుకున్న సందర్భాలు ఏమంటారా?
కత్తులు పట్టుకొని కొట్టుకున్న సందర్భాలు లేవు. మామూలుగా రాజకీయ పెత్తనం కోసం కొట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. మా ఊరు గొప్పది. మీరు ఆలోచించండి బాబురావు గారు, బొల్లెపల్లి గ్రామంలో 2 వర్గాల మధ్యన కత్తులతోటి దాడి చేసిన సందర్భాలు లేవంటారా? కత్తులతోటి దాడి చేసుకున్న సందర్భాలు లేవు. కాకపోతే పార్టీల పరంగా అవతల పార్టీ ఒక వ్యక్తి, యువతల పార్టీ ఒక వ్యక్తి, మా పార్టీలు గెలవాలి, మా కార్యకర్తలను కాపాడుకోవాలి, మా కార్యకర్తలకు భరోసానివ్వాలి కాబట్టి ఆ రోజు అందరం కలిసి ముందుకు పోవాల్సి వచ్చింది. కొన్ని గొడవలలో లేదు, ఖచ్చితంగా బొల్లెపల్లిలో రక్తపాతం జరిగింది. లేదు, జరగలేదు. మీరు నిరూపిస్తారా దాన్ని? నిరూపిస్తారా దాన్ని? కత్తులు పట్టుకొని దారుణంగా పరిగెత్తుకుంటూ కొట్లాడిన రోజులు ఉన్నాయి. లేదు, అదంతా అది మేము చెప్తున్నాం కదా. అక్కడ మా ఊరు గొప్ప చరిత్ర గల్ల ఊరు. ఆ చరిత్ర గల్ల ఊరు ఇవాళ ఎవరో కొంచెం జరిగింది, కొంత భాగం జరగలేదు అనడానికి కూడా లేదు. మరీ ఫ్యాక్షనిస్టులు లెక్క ఏదో రాయలసీమలలో జరిగినట్టు సినిమాలలో చూపించినట్టు కత్తులతోటి కాకుండా కొంతవరకు గొడవలు అనేది జరిగింది. ఆ సహజంగా పార్టీల మధ్య ఉండే గొడవలు అంతే తప్ప వ్యక్తిగతంగా కూడా ఏం లేదు. సో బొల్లపల్లి గ్రామంలో అంటే బొల్లపల్లి నుంచి బాబురావు గారికి అంటే రేఖా బాబురావు గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడానికి ప్రధానమైన కారణము అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ స్థానిక నాయకుడిని డామినేట్ చేయడానికి మాత్రమే మీకు పదవి వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మా కాంగ్రెస్ పార్టీలో మాకు ఇక్కడ పోటీ లేదే, ఇక్కడ రిజర్వేషన్లు వచ్చింది. ఇది మా ఊళ్ళో ఉన్న నాయకత్వం శ్రీనివాస్ గారికి మీకేమన్నా ఏం లేదు. ఇప్పుడు ఆయన మా పార్టీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారు మీ పార్టీ మా పార్టీ కాదు. ఆయన ఎమ్మెల్యే గెలిచే ముందట టిఆర్ఎస్ పార్టీలు ఆయన. అప్పుడు మాకేం పోటీ ఉంటాడు ఆయన? ఇప్పుడు ఎమ్మెల్యేను ఓడగొట్టేట ఆయన మాకెట్లా పోటీ అవుతాడు? ఆయన మా పార్టీ కాదు. మా పార్టీల ఎస్సీ సామాజిక వర్గానికి వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ గా మా ఊరు నుంచి మేము ఎవరికి పోటీ కాదు, మాకు ఎవరు పోటీ కాదు. సామాజిక వర్గం తరపున మాత్రం మీకు వచ్చింది తప్ప ఎవరు డామినేట్ చేయడానికి కాదు. ఎవరు డామినేట్ చేయడానికి కాదు. అసలు మా పార్టీ కానప్పుడు మేము డామినేషన్ చేయాల్సిన అవసరం ఏముంది మాకు అక్కడ? ఓకే, మరి ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్కి వచ్చినటువంటి రేఖా బాబురావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ కాగానే బెదిరింపులకు వసూళ్లకు పాల్పడుతున్నాడనేది సమాచారం. అది మీరు నిరూపించగలుగుతారా? క్వశ్చన్ మేము స్ట్రైట్ గా అడుగుతున్నాం. ఒకటే మాట, ఇప్పుడు ఎక్కడైతే బెదిరింపులకు పాల్పడుతున్నాడు బాబురావు అనే మనిషి, వసూళ్లకు పాల్పడుతున్నదని నిరూపించగలుగుతారా మీరు? బయట టాక్ వచ్చింది. బయట టాక్ అంటే ఎట్లుంటది అంటే ఇవాళ మా సమాజంలో ఎట్లున్నదంటే ఎక్కడైనా ఇన్ని రోజులు ఉన్న మన మధ్యలో ఉన్న ఒక మనిషి ఒకటేసారి ఒక మెట్టు పైకెక్కేసరికల్లా బద్నాం చేసేటోళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఆ బదనాలు చేసడమే తప్ప ఇప్పుడు గతముల నుంచి కూడా మేము ఉన్నాం. పొలిటికల్ గా మేము యాక్టివ్ లీడర్ము. ఇలా పదవే కాదు, యాక్టివ్ లీడర్లమే కదా. మేము ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసినాము, కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాము. ఎక్కడ కూడా మేము గత చరిత్ర తీసుకోండి మాది. మేము ఇన్నేం లేదు కూడా. నేను ఏమంటున్నా అంటే పేదరికం నుంచి వచ్చినటువంటి బాబురావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ కాగానే సడన్ గా అంత పెద్ద కార్ ఎట్లా వచ్చింది? ఎప్పుడు చూసినా వెనకాల ఒక 50 మంది యువత ఎట్లా తిరుగుతున్నారు? ఇదంతా మెయింటెన్స్ ఎట్లా వెళ్తుంది? ఫస్ట్ యువత గురించి మాట్లాడితే బొల్లెపల్లి చరిత్ర బొల్లెపల్లిలో అడగండి. బాబురావు గురించి భువనగిరిలో కానీ బొల్లెపల్లిలో కానీ మీరు తెలుసు. బాబురావు అనేటోడు ఏ రోజు కూడా ఒక్కడు కాదు. బాబురావు అనేటోడు ఏ రోజు కూడా ఒక్కడు తిరగలేదు. అది మేము చిన్నగున్నప్పటి నుంచి మా ఎమ్మటి ఉండే మిత్రులు, మా ఎమ్మటి ఉండే దోస్తాను, మా మంచితనం అంతే తప్ప ఇక్కడ మేమేం ఖర్చులు పెడతలేం, జీతాలు ఇస్తలేము, చెడు అలవాట్లను ప్రోత్సహిస్తలేము. అది ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా. ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్ రాగానే నా ఎమ్మటి లేరు. అంతకుముందు కూడా నా ఎమ్మటి ఉన్న మనుషులు నన్ను విడిపోకుంటున్నారు. అది మా సంబంధం, అది అంతే. ఇక మార్కెట్ కమిటీ చైర్మన్ కాకముందు లేని కారు సడన్ గా మార్కెట్ చైర్మన్ కాగానే అంత పెద్ద కారు ఎట్లా వచ్చింది? ఇప్పుడు అంత పెద్ద కారు అంటే నాకు గతంలో కూడా 2 ఓమ్ని వ్యాన్లు ఉన్నాయి. నేను ఒక సాధారణ ఆటో డ్రైవర్ అయినా ఓమ్ని వ్యాన్లు 4 ఆటోలు మెయింటైన్ చేసిన నేను నెలకు దాదాపు 60-70 వేల రూపాయలు జీతగాడు. నాకు 60-70 వేల ఇన్కమ్ ఉంది. నాకు డ్రైవర్ మెయింటైన్ చేస్తున్నారు. నా డ్రైవర్ కాదండి, నా మిత్రుడు, నా తమ్ముడు. నా ఎమ్మటి ఈ రోజు కాదు, నా కారు రాకముందు కూడా నా ఎమ్మటే ఉన్నాడు. కారు వచ్చినాక కూడా నా ఎమ్మటే ఉన్నాడు. జీతం లేకుండా నా ఎమ్మటే ఉన్నాడు. సో నెక్స్ట్ బాబురావు గారు నెక్స్ట్ పొలిటికల్ ప్లాన్ ఏంటిది? అంటే మార్కెట్ కమిటీ చైర్మన్ స్థాయికి వచ్చారు కదా, నెక్స్ట్ ఏం కాంటెస్ట్ చేయబోతున్నారు? ఇక అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మా స్థానిక ఎమ్మెల్యే గారి దీవెనలు ఎప్పుడు మా మీద ఉండి వాళ్ళు ఏ బాధ్యతలు అప్పచెప్పినా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల కోసం పనిచేసేందుకు ఇంకా ఇంట్రెస్ట్గా ఉన్నాం. మేము ఇంకా ఏదో చేయాలని. సామాజిక వర్గంకి జడ్పీటీసీ టికెట్ వస్తే అంటే రిజర్వేషన్ వస్తే
రిజర్వేషన్ వస్తే ఇక అది జనాశీర్వాదం, పార్టీ ఆదేశాలు అంతే. ఇంటర్నల్ గా అంతర్గతంగా బాబురావు ఒక టీమ్ ని ఫామ్ చేసుకుంటూ, ఒక గ్యాంగ్ ని ఫామ్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చే జడ్పీటీసీ ఎలక్షన్ లో ఖచ్చితంగా మనమే దిగబోతున్నట్టుగా ప్రచారం నడుస్తుంది. తప్పది. మీరు ప్రచారం చేస్తున్నారట? లేదు లేదు, మేము మా ఎమ్మెల్యే గారిని కాదని, మా ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టే పని ఏ రోజు కూడా చెయ్యము. ఆయన ఆదేశాల మేరకు ఆయన ఏది చెప్పినా మేము చేసేందుకు సిద్ధంగా. బాబురావుకి పర్సనల్ టీం ఉందా పార్టీలో? పర్సనల్ టీం అంటూ ఏం లేదు, అది ఏ టీం ఉన్నది ఎమ్మెల్యే గారి టీం అంతే. అలా ఒక గ్రూప్ తయారు చేసుకొని వచ్చే ఎలక్షన్ లో అంటే జడ్పీటీసీ మనకి టికెట్ రావాల్సిందే, మనం చేస్తామని చెప్పి ఒక టీం తయారు చేసుకుంటున్నారా? లేదు లేదు, అలాంటిది ఏం లేదు. మేము మా స్థానిక ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఆదేశాల మేరకు పనిచేసే వాళ్ళమే తప్ప ఎలాంటి టీములను మా ఎమ్మెల్యే గారు మాకు అలాంటి అవకాశం ఇయ్యడు అని అంటే ఎలాంటిది ప్రోత్సహించకూడదు. అందరినీ సమానంగా చూసే మంచి మనిషి మా ఎమ్మెల్యే గారు. అలాంటప్పుడు గ్రూపులు చేయాల్సిన అవసరం ఎవరికి లేదు కదా. ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ మీకు అనౌన్స్ కాగానే అంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే సడన్ గా మార్కెట్ కమిటీ మీరు ముందే ఎక్స్పెక్ట్ చేసిరా, లేకుంటే మీరు ఊహించకుండానే పోస్ట్ వచ్చిందా? మేము ఎక్స్పెక్ట్ చేసినాం ముందే, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారిని మేము మొదటి రోజు అడిగిన రోజే సానుకూలంగా స్పందించారు. నేను మొదటి నుంచి అడుగుతూనే ఉన్నా, నీకు అవకాశం వచ్చిన రోజు నేను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతా అని ఒక మాట ఇచ్చిండు. ఆ మాట నిలబెట్టుకుండు. ఎమ్మెల్యే గారు అంటేనే చరిత్ర సృష్టించిండు. 40 ఏళ్ళ చరిత్రను ఇక్కడ సృష్టించిండు. అదే శిష్యున్న ఆయన నాతోటి 46 ఏళ్ళ చరిత్రను బొల్లెపల్లిలో ఇచ్చిండు. ఎట్లా అంటే 46 ఏళ్ల ముందు రావి లక్ష్మీకాంతారెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి, ఆ తర్వాత 46 ఏళ్లకు మళ్ళీ అదే పదవిని బొల్లెపల్లికి చిన్న అనిల్ రెడ్డి. 46 ఏళ్ల కింద బొల్లెపల్లి గ్రామం చెందిన వ్యక్తి మార్కెట్ కమిటీ చైర్మన్. సో ఇక్కడ ఏంటంటే 40 సంవత్సరాల చరిత్ర తిరిగి రాసిందేమో ఎమ్మెల్యే. మార్కెట్ కమిటీ చైర్మన్ 46 సంవత్సరాలు తిరిగి రాసిందేమో బాబురావు గారా? అది ఎమ్మెల్యే గారు దీవెనలతో. ఇక ఇక్కడ మాది కాదు, ఆ క్రెడిట్ గోస్ టు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారి దీవెనలతో అదొక చరిత్ర అయింది. ఆ చరిత్ర సృష్టించడమే మా ఎమ్మెల్యే గారికి ఇష్టం. ఏం చేసిన చరిత్రనే. మీరు గతంలో బొల్లపల్లి గ్రామాన్ని మండలంగా మార్చాల్సిందే అని చెప్పేసి ఒక చిన్నప్పటి ఉద్యమం తీసుకొచ్చారు. ఎస్. మరి ఎందుకు అది సఫలం కాలేకపోయింది? సఫలం కాలేదు అంటే ఆ టైంలో మనం అందరి దగ్గరికి పోయినాం, ప్రతిపక్షాలను అడిగినాము, మా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను అడిగినాము, అందరి దగ్గరికి పోయినాము. అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా మేము ఈ విషయాన్ని తీసుకపోయినాం కూడా. అప్పుడు సానుకూలంగానే స్పందించారు. చేద్దాంలే, ఎప్పుడైతే మళ్ళా మండలాల పునర్విభజన జరుగుతుందో ఆ రోజు కంపల్సరిగా బొల్లెపల్లిని మండల కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పారు. మేము ఆ రోజు కూడా పెట్టినట్టు ఏమైనా, ఇక్కడ ఒక మాజీ ఎంపీ గారు ఉన్నారు, రావి నారాయణ రెడ్డి గారు, మంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు. బొల్లెపల్లి మండల కేంద్రంగా ప్రకటించి రావి నారాయణ రెడ్డి బొల్లెపల్లి మండలం అనేసి ప్రకటించాలని మేము అడిగినాము. అడిగిన దాంట్లో మాకు సానుకూలంగానే స్పందన వచ్చింది. కానీ మరి అది పునర్విభజనలో చేస్తామన్నారు. ఆ తర్వాత మండలాల విభజన జరగలేదు కాబట్టి మాది ఆగిపోయింది. ఈసారి మేము కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టినాము. 100% బొల్లెపల్లిని మండలంగా తీర్చిదిద్దడానికి మేము 100% కృషి చేసాము. అది అనుకుంటాం కంపల్సరీ చేయాలి మండలం అని కూడా. రీసెంట్ గా మీరు అంటే ప్రతి ఐకేపీ సెంటర్ లో అంటే ఓపెనింగ్ కోసం వెళ్ళారు కదా, అంటే రైతుల నుంచి స్పందన ఎట్లుంది? అంటే అంత సానుకూలంగా స్పందన ఉందా రైతుల నుంచి? మంచిగా బ్రహ్మాండంగా ఉన్నది. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఎక్కడ కూడా ఏ రైతులను కూడా ఇబ్బంది పెట్టలేదు. మా భువనగిరి నియోజకవర్గం గురించి చెప్తున్నాను నేను. ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇబ్బంది పడలేదు, ఎక్కడ కూడా బిల్లు లాగలేదు, ఏ కాంటలో కూడా వడ్లు లాగలేదు. కంపల్సరిగా అన్ని దగ్గర మంచిగానే పోతున్నాయి. ఈసారి కూడా బ్రహ్మాండంగా పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రైతులను ప్రోత్సహిస్తున్నది, సన్న వడ్లు బోనస్ ఇస్తున్నది, ఎక్కడ ఆపి కాంటాల దగ్గర ఇబ్బందులు పెడతలేదు. ఇక్కడ ఒక పాయింట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వము సన్న వడ్లను ప్రోత్సహిస్తుంది. అంటే ఈ మధ్యన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, సో ఆల్రెడీ అంటే ఏదైతే దొడ్డు బియ్యం ఏదైతే పండించారో, రైతులు పండించారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అంటే వాళ్ళకి కూడా కొంతుంది కదా. మనం సన్న బియ్యడం అని అంటే సన్న బియ్యం ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ గొప్ప పథకం తీసుకుంది, సన్న బియ్యాన్ని పేద కుటుంబాలకు పంచడం. దానికి ఇప్పుడు మనం సన్న బియ్యం ఇచ్చకంటే ముందే ఎలక్షన్లు గెలిచిన తర్వాత సన్న బియ్యం వేస్తే 500 బోనస్ అని ముందే పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏదో సన్న బియ్యం ఇస్తున్నామని పెట్టలేదు కదా. అట్లనే దొడ్డు బియ్యాన్ని మనం ఎక్కడ కూడా వద్దనిలే.
కాకపోతే సన్న బియ్యం వేసి ఇప్పుడు ఇవాళ చేసిన మంచి కార్యానికి మనం ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలో పండించినట్లే మన వాళ్ళకి పెడతాం కదా. ఇదైతే చాలా మంచి విషయం. ఎందుకంటే నేను టాప్ డాన్స్ స్టూడియో ద్వారా కూడా నేను జనాలకు చెప్పాల్సిందంటే, ఏదైతే పిడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రేషన్ షాప్లలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సన్న బియ్య సరఫరా నిజంగా ఇది చాలా మంది ప్రోగ్రామ్. ఇది దేనికోసం అంటే గతంలో ఫ్రాడ్ జరిగింది. ఏదైతే దొడ్డు బియ్యం ఇవ్వగానే చాలా మంది బ్లాక్లు అమ్ముకోవడం జరిగింది. కానీ ఈ రోజు మేము ప్రత్యక్షంగా చూసినాం, ప్రతి పేద కుటుంబాలన్నీ కూడా ఒక్క గింజ కూడా వేస్ట్ చేయకుండా బ్రహ్మాండంగా కుటుంబాలతోటి కలిసి వండుకొని తింటున్నారు. ఇదైతే వాస్తవం అనేది వాస్తవం. అది వాస్తవం. మీకు కూడా మేము మా ఎమ్మెల్యే గారితో మండలానికి ఒక్కొక్క ఊరికి పోయినాం సన్న బియ్యం తింటేందుకు. వాళ్ళు ఎంత మంచిగా చెప్తున్నారు ఆ సన్న బియ్యం గురించి. తిన్నాయన్నీ గరీబోళ్ళు ఇళ్ళనే కదా, ఏ దొడ్డు బియ్యం రేషన్ షాప్ లో అయితే తిన్నామో అదే ఇళ్ళకి పోయి అలా సన్న బియ్యం తింటుంటే వాళ్ళు చాలా అద్భుతంగా మా ఎమ్మెల్యే గారికి చెప్పడం, సార్ మంచిగా చేశారు మీరు. మరెందుకు అంటే సన్న బియ్యం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పటికీ సన్న బియ్యం ఒక భాగం, దాన్ని వదిలేయండి, అది మంచి కార్యక్రమం. మరి షార్ట్ పీరియడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు ఎందుకు వ్యతిరేకత వచ్చింది? వ్యతిరేకత ఎక్కడ లేదు. ఈ జనాలలో వాళ్ళు పింక్ మీడియా వాళ్ళు వాట్సాప్లలో పెట్టి జనాలను ఆగం చేసుడు తప్ప ఎక్కడుంది వ్యతిరేకత? ఇవాళ ఇప్పటి వరకు ఇండ్లు ఇయ్యలే, గత ప్రభుత్వం ఇండ్లు ఇయ్యలే. ఇవాళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇండ్లు ఇచ్చే పని చేస్తున్నారు. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు చూసినామా మనం? ఇప్పుడు గతంలో ఒక అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి వస్తే అమ్మగారింటి కాడ రేషన్ కార్డు కట్ అవుతుంది, అత్తగారింటి కాడ ఎక్కదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అది జరగడం కాదు, మొత్తం జరిగింది. 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము, కొత్త ఇండ్లు ఇస్తున్నాము, కొత్త ఉద్యోగాలు ఇచ్చినాం. మన ఏది ఎల్బీ స్టేడియంలో పెట్టిన రోజు అక్కడ డిఎస్సి వాళ్ళందరూ టీచర్ పోస్టులు ఎక్కిన వాళ్ళు అద్భుతంగా, అది ఏం స్పందన ఇవాళ చూసినామా? మనం 10 ఏళ్లలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అన్న తెలంగాణ నియామకాలు ఎక్కడ పోయినాయి? ఇలా నీళ్ళ గురించి మాట్లాడితే కాళేశ్వరము గూలేపాయ్. మొన్న మా ఎమ్మెల్యే గారు కష్టపడి ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకొస్తే వాళ్ళు సన్నాసులు లోళ్ళు పెడతారు, ఏ నీళ్లు నెత్తిలో చల్లుకున్నావు అవి మా కాళేశ్వరం నీళ్ళు ఎక్కడిరా నాయన, తెచ్చింది ఎల్లంపల్లి నీళ్ళు. మేము నీళ్లు తీసుకొచ్చినాం, నియామకాలు తీసుకొచ్చినాం. మా క్లాస్మేట్ శ్రవణ అనే అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ఒరేవాడు మస్తు మురుస్తున్నాడు ఫోన్ చేసి, అరే మేము వస్తుంది అనుకోలేరా నా జీవితంలో ఉద్యోగం వచ్చింది. ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీకి దండాలి అని చెప్తాను. ఇది వాస్తవం బాబురావు గారు, ఇది వాస్తవం. ఎందుకంటే ఆడ ఒక విద్యావేత్తగా నేను చూసిన ఇది గత 10 సంవత్సరాలలో 2014 నుంచి ఈ రోజు వరకు కూడా వాస్తవానికి డిఎస్ నోటిఫికేషన్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్ నోటిఫికేషన్ వచ్చింది, ఇమీడియట్గా రిక్రూట్మెంట్స్ అయినాయి. మా 2వ డిఎస్ నోటిఫికేషన్ కూడా గవర్నమెంట్ సిద్ధమవుతుంది. ఈ విషయంలో ఖచ్చితంగా అందరం యాక్సెప్ట్ చేయాల్సింది. కానీ ఇప్పటికీ గ్రాస్ రూట్ లెవెల్ ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో రైతు భరోసా అందలేదనేది ఒక వార్త. రైతు భరోసా ప్రతి ఒక్కరికి చేరింది. ఆ రైతు భరోసా చేరనోళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ జరిగిన ఈ కేవైసీ సిస్టమ్ వల్ల వీళ్ళ బ్యాంకుల ద్వారా జరిగిన తప్పే తప్ప, ఇప్పుడు బొల్లపల్లిలో పలానా ఒక రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు, ఆయనకు వల్లేదు పడలేదు అంటే బొల్లపల్లిలో 99 మందికి పడి ఒక మనిషికి వల్లేదు అని అంటే గవర్నమెంట్ పొరపాటు ఎట్లయితుంది? అది ఇక్కడ బ్యాంకు సిస్టమ్ అన్న పొరపాటు కావాలి, ఈయన అకౌంట్ నెంబర్లన్నా ఏదో ఒకటి జరిగి ఉండాలి. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎవరికి కాదు, ప్రతి ఒక్క పేద రైతుకు మేలు చేయడం కోసం అందరికి వేసింది పైసలు. 2 లక్షల రూపాయల లోన్ మాఫీ అన్నారు, అయిందా? రుణమాఫీ అయింది కదా, అందరికి అయింది. నేను అదే చెప్తున్నా. కొన్ని ఇంటి దగ్గర జరిగిన ఇప్పుడు బొల్లపల్లి బ్యాంక్ ఉన్నది. బొల్లపల్లి బ్యాంకు ఇంత ముందుకు ఏపీజీబీ బ్యాంక్. ఇప్పుడు టీజీగా మారేటప్పుడు అమౌంట్ ఆల్రెడీ అక్కడ ఉన్న అమౌంట్ టీజీగా మారిన తర్వాత అక్కడ జరగలేదు, కొంతవరకు ఒక 5-10 మందికి జరగలేదు. అక్కడ ఆ బ్యాంకు మార్పు చేర్పుల వల్ల జరగలేదు తప్ప ఇక్కడ పార్టీ చేసింది అయితే లేదు కదా. 100% ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసింది, రైతు భరోసా వేసింది, కంపల్సరీ చేస్తుంది. సో మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి రేఖా బాబురావు గారు ఈ 2 సంవత్సరాల కాలంలో రైతులకు ఇచ్చే భరోసా ఏంటి? అంటే మీరు ఎలాంటి యాక్టివిటీ చేయబోతున్నారు రైతుల కోసం? మా పార్టీ ఫస్ట్ సంక్షేమంగా రైతుల సంక్షేమం కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. రైతుకు ఎలాంటి సహాయ సహకారాలైనా మార్కెట్ కమిటీ నుంచి ఇస్తందుకు, రైతులకు రేపు ఇచ్చబోయే రుణాలలో కొంత గ్రీజ్ కూడా మాకు పెట్టిరు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని చిన్న పనిముట్లు ట్రాక్టర్కి సంబంధించిన కొన్ని మార్కెట్ల ద్వారా ఇవ్వడం కోసం మినిస్టర్ గారు కానీ గవర్నమెంట్ కూడా దానిపైన నడుస్తున్నది. మొన్న కూడా కొన్ని వేసిరు, కొన్ని లోన్లు వేసిరు. ఒక ట్రాక్టర్కి సంబంధించిన నాగన్లు అవన్నీ కూడా కంపల్సరీ రైతుల కోసం 100% పనిచేస్తాం. మేము కూడా మాకు ఇచ్చిన ఈ బాధ్యతను వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున
రైతులకు 100% అండగా నిలబడతాం. వాళ్ళకి ఎలాంటి లోట్లు పాట్లు లేకుండా అండగా నిలబడి వాళ్ళ కష్టాలలో పాలు పంచుకుంటూ వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాం. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యి? 6 నెలలు. 6 నెలల్లో బాబురావు గారు ₹1 కోటి సంపాదించిందా? ₹1 కోటి సంపాదిస్తే వేరే తిరుగుంటాం కదా. మా బట్టలు ఇట్లున్నాయి కదా, అప్పుడు లగ్జరీ కనబడతాం, ఉంగురాలు బింగురాలు. 50 లక్షలు సంపాదించిందా? సంపాదన గురించి మేము పదవులకు రాలేదు. అంటే వస్తుంది కదా మీకు షాపుల నుంచి. అది మీరు నిరూపించండి. నేను ఏమంటున్నా, ఎక్కడన్నా మేము ఏ షాప్ దగ్గరైనా తీసుకున్నా, ఏ షాప్ దగ్గరైనా అడిగినా, భువనగిరి గంజల నుంచి కానీ భువనగిరి మార్కెట్ నుంచి కానీ ప్రతి మంది ఇంత చంద వస్తాడు కదా మీకు. ఎక్కడైనా నేనేమంటున్నా, మీరు నిరూపించగలుగుతారా దాన్ని? మీరు నిరూపించండి. నేను ఒక మనిషికి నా ఫోన్ తీసుకోండి, ఒక మనిషికి ఇళ్ళకెళ్ళి ఒక కాల్ చేసిన, ఒక మనిషిని వేధించినట్టు అనిపించిన, మేము దేనికైనా సిద్ధం. ఇంటికి వచ్చి ఇచ్చిపోతారేమో వాళ్ళు. ఎట్లా సార్? ఎట్లా సార్? అలా మనం ఇప్పుడు భయపెట్టే వ్యక్తి దగ్గరికి వస్తారు. మేమేమైనా రౌడీ షీటర్లా మా భయపెట్టడానికి? పోనీ ఇప్పుడు మాకుండే పరిధి రైస్ మిల్లు రైతులకు వడ్లు వాళ్ళు పండించిన కూరగాయలకు మద్దతు ధర ఇప్పించడము. వాళ్ళు మద్దతు ధర మంచిగానే ఇస్తారు. రైస్ మిల్లు వడ్లు కొనుక్కోపోతారు. ఇంకా బెదిరింపులు ఎక్కడ ఉంటాయి? ఎవరి దగ్గర వసూలు చేస్తాం? వాళ్ళు ఎందుకు ఇస్తారు మనకు? అంటే షాప్ పర్మిషన్ లేకుండా చేస్తాము, లేకుంటే బియ్యం తొందరగా కొనుగోలు చేయము, లేకుంటే రేషన్ షాప్ మన ఎవరైతే మన రైస్ మిల్లర్స్ ఉంటారో రైస్ మిల్లర్స్ అది ఇప్పటి వరకు ఎవరైనా కంప్లైంట్ చేసే రావాలి కదా. మార్కెట్ కమిటీ అంటేనే అది అంటారు కదా. మార్కెట్ కమిటీ లైసెన్స్ ఇచ్చి రైస్ మిల్లను రన్ చేయించడం వరకే. మార్కెట్ కమిటీ అంటేనే వసూలు దందా అనేది టాక్ ఉంది బయట. అంటే మీరని కాదు, మార్కెట్ కమిటీ అంటే అట్లేం లేదు. అది అపోహ, అది మాత్రమే. ఎక్కడ కూడా వసూలు చెయ్యరు. ఎవరు కూడా ఎందుకు ఇస్తారబ్బా? ఎవరికి ఇయ్యరు. అది అంత పొరపాటు ముచ్చట. ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో మొన్న వర్షం పడిన అదే రోజు రాత్రి ఫోన్ చేసి అధికారులందరికీ చెప్పారు, తడిసిన ధాన్యాన్ని కూడా కొనండి, రైతులను ఎక్కడ ఇబ్బంది పెట్టద్దు అనేసి స్ట్రిక్ట్ గా చెప్పేసి. కొన్ని చోట్ల మీరు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసింది. అవును. కొన్ని చోట్ల మీరు మాత్రం వెళ్ళేది ఎందుకు అట్లా? అంటే కొన్ని గ్రామాలల్లో ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే గారితో కలిసి వెళ్ళింది. లేదు, అది జరిగింది ఒకటే గ్రామంలో, తొక్కాపురం పిఎస్సిఎస్సి సెంటర్. అది ఆ రోజు జరిగింది ఏంటంటే, మేము అందరం కలిసి ఒక ప్రోగ్రామ్ లో ఉన్నాం, ఎమ్మెల్యే గారు కూడా మేమంతా. ఆ ప్రోగ్రామ్ లో ఉన్న తర్వాత పిఎస్సిఎస్సి చైర్మన్ గారు కాల్ చేసి, ఎమ్మెల్యే గారు దగ్గర ఉన్నారు కదా వచ్చిపోరు అంటే, అట్లా ఎమ్మెల్యే గారు పోయి అంటే తప్ప మేము ఉన్నట్టు కాదు కదా. ఇంకో పాయింట్, రావి నారాయణరెడ్డి బొల్లపల్లి గ్రామం అంటే 1952వ సాధారణ ఎన్నికల్లో కూడా అత్యధిక, అంటే జవహర్లాల్ నెహ్రూతో కంపేర్ చేస్తే అత్యధిక మెజార్టీ గెలిచినటువంటి మహోన్నత వ్యక్తి. మరి అంత చరిత్ర ఉన్నటువంటి రావి నారాయణ రెడ్డి విగ్రహాలు ఈ రోజు వరకు కూడా బొల్లపల్లి గ్రామాల్లో లేవు. దాని మీద చర్చ జరుగుతుంది. నిన్న కూడా మీటింగ్ జరిగింది. విగ్రహం ఎక్కడ పెట్టాలనేది కూడా ఒకటి నిర్ణయం అవుతుంది. 100% విగ్రహం పెడతాం. June 4th ఆయన బర్త్డే ఉంటది, ఆ లోపల విగ్రహం ఉంటది బొల్లపల్లిలో. దానికి ఎమ్మెల్యే గారు కూడా భువనగిరి నియోజకవర్గంలో ఎక్కడ పెట్టాలి, భువనగిరి హెడ్ క్వార్టర్లు అనేది ఒకటి ఆలోచన కూడా చేస్తున్నాడు. బొల్లపల్లి గ్రామాలు ఉండాల్సిన అవసరం ఉంది. 100% అవుతుంది. June 4th ఆయన బర్త్డే సరికల్లా విగ్రహం ఉంటది బొల్లపల్లిలో. సో ఇది మనకు ఫేస్ టు ఫేస్ బాబురావు గారితో. సో అంటే నేను ఏమంటున్నా అంటే, జనరల్గా చెప్పాలంటే కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు అంటే ఆషమాషి కాదు. అలాంటి పార్టీలో, ఒక జాతీయ పార్టీలో ఒక చిన్న పేదరికం ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ తగినటువంటి బాబురావు గారికి మరొకసారి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. మీరు చెప్పగలుగుతారు మా స్టూడియో తరఫున రైతులకి? Plot9 స్టూడియో ద్వారా రైతులకు తెలియజేస్తుంది ఏమనగా, రైతులు ఇక్కడ కూడా దళారులను నమ్మి మోసపోవద్దు. గవర్నమెంట్ మంచి మద్దతు ధర కల్పిస్తున్నది. వడ్లు కూడా సకాలంలో కొంటుంది. ఆ వడ్లకు కూడా పైసలు 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే వాళ్ళ అకౌంట్లలో జమ అవుతున్నాయి. కాబట్టి దళారులను నమ్మి అగ్వ ధరకు అమ్ముకొని మీరు మోసపోవద్దని తెలియజేస్తున్నారు.